అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ భక్తి టీవీ. నేను మీ దీపిక. ఈ రోజు మన గెస్ట్ గా ఉన్నారు ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారిని అడిగి మనకు తెలియని ఎన్నో విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారండి? బాగున్నా అండి, మీరు బాగున్నారా? బాగున్నానండి. గురుగారు, ఇప్పుడు ఈ వ్యాపారంలో అభివృద్ధి కోసం మీరు కొన్ని పరిహారాలు చెప్పారు, పూజలు కూడా చెప్పారు. ఇంకేమైనా అంటే ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర పూజ చెప్పారు. ఇలాంటి పూజలు కాకుండా ఇంకేమైనా పరిహారాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా అండి. వ్యాపార వృద్ధి అవ్వాలి అనుకోవాలే కానీ వారు ఎన్ని రకాల సమస్యలు మనం ముందుగా మాట్లాడుకున్నాం. ఎట్లా అంటే వారు అసలు వ్యాపారం చేయకపోవడానికి కారణం, వ్యాపారంలో నష్టపోవడానికి కారణం అంటే ఎలా మనం సరిగా చేయట్లేదా, ఇవన్నీ కూడా వారికి అవగాహన అనేది ఖచ్చితంగా రావాలి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే ఖచ్చితంగా కలిసి రావు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకుంటా ఉంటే కొన్ని వ్యాపారాలు బాగుంటాయి. వీరి మీద ఎవరైనా కన్నేసి ఉన్నారనుకోండి, వీరు చూడండి ఎంత బాగా చేస్తున్నారు అని చెప్పేసి నేను నరదీష్టి ఉంటుంది. ఇలా ఎన్నో రకాలు ఉంటూ ఉంటాయి వ్యాపారానికి. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క పూజ కావచ్చు, స్వామివారి యొక్క పట్టు వస్త్రాలు సమర్పించేది కావచ్చు, 10 మందికి ఏదైనా వారికి భోజనం పెట్టేది కావచ్చు, ఫుడ్ ఆహారం ఇచ్చేది కావచ్చు, ఇవన్నీ కూడా పరిహారాల కింద తీసుకోవాలి మనం. పరిహారాలు తీసుకోవడానికి వీటితో పాటు వీరు ఈ యొక్క సజ్జలు ఉంటాయి కదా, సజ్జలు షాప్లో ఒక హాఫ్ కిలో షాప్లో పెట్టుకొని ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు సజ్జలు తీసుకొని ఆ షాప్కి దిష్టి తీసేసి ఎక్కడైనా రోడ్డు మీదకి వెళ్ళి రోడ్డు మీద తొక్కేకన్నా కాకుండా పావురాళ్ళు ఉంటాయి, ఆ పావురాలకు వేసేసిన లేకపోతే నీటిలో వేసిన పొదలగొని చెట్లలో కానీ డస్ట్బిన్లో కానీ వేస్తే కూడా వారికి వ్యాపార వృద్ధి అనేది అవుతూ ఉంటుంది. అలానే వారికి నిమ్మకాయ కోసి పెట్టమని చెప్పుకున్నాం. అదే నిమ్మకాయని ఉప్పు అటొక దోచెడు ఇటొక దోచెడు షాపుకి విరువైపులా 2 పక్కన ఉప్పు పోసేసి ఆ పైన నిమ్మకాయ పెట్టేసి దానిపైన పసుపు కుంకుమ వేయవచ్చు. అలానే వారి ముడుపు కట్టుకోవడం అనేది ఇందా చెప్పుకున్నాం. అలానే గరిక ఉంటుంది మండలం, అలానే గరిక మండలని ముళ్ళుగా ఉంటాయి. అమ్మవార్లు ఇళ్ళలోకి రాకుండా ఆ పెద్దలకి ఏదో ఇంటిలాగా ఇళ్ళకి కట్టుకుంటేవారు అన్నమాట. ఆ మండలు కూడా తీసుకొచ్చి ఇంట్లో షాపుకి పెట్టుకోవచ్చు. అలానే ఏ చెట్లు పడితే ఆ చెట్లు, ఏ కొమ్మలు పడితే ఆ కొమ్మలు ఇంట్లో పెట్టుకోవడానికి, ఆ షాపులో పెట్టుకోవడానికి చేయకూడదు. ఆ షాపులో ఏంటంటే డస్ట్ ఎక్కువగా ఉందనుకోండి, షాపులోను వుడ్ అనేది రాదు, మొత్తం ఓపెన్గా ఉండకూడదు. ఉండేది సగం ఓపెన్గా ఉండాలి, సగం క్లోజ్గా ఉండాలి. కౌంటర్ అనేది మనం చెక్కతో చేయించుకోవాలని చెప్పుకున్నాము. అలాంటి ఏంటంటే వృద్ధిలోకి రావడానికి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలానే చిరిగిపోయినాయి కానీ చెదులు పట్టినవి కానీ షాప్లో ఎక్కువ పెట్టుకోకూడదు. అలాంటివి ఉంటే నష్టపోతూ ఉంటారు, వ్యాపార వృద్ధి అనేది అవ్వదు. అలానే చెక్క పెట్టెలు ఉంటాయి కదా, మనకి కౌంటర్ పళ్ళకి చెక్క పెట్టెలు పడుతూ ఉంటారు. చెక్క అయితే వృద్ధిలోకి వస్తాయి కానీ ఇనపై ఉంటాయి, ఇనపై పెట్టుకుంటే వృద్ధిలోకి రారు. ఎవరో ఏదో ఊరికనే ఇచ్చారు, గిఫ్ట్ ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చారని చెప్పేసి కుర్చీలు, చైర్లు, బల్లలు ఇనపై అవి తీసుకొచ్చి పెట్టేసుకుంటే వాటితో వ్యాపారం ఉండదు. ఎవరిదో నష్టపోయినటువంటి షాప్ ఉంటుంది. ఆ నష్టపోయినటువంటి షాపులు సామాన్లు కొనుక్కోవడం కానీ, ఇంటీరియర్స్ కొనుక్కోవడం కానీ, కౌంటర్లు ఉన్నాయని కొనుక్కోవడం కానీ మన షాపులు పెట్టుకున్నా అంటే ఆ దరిద్రంతో మనం తెచ్చుకున్నట్టే. అంతే. కాబట్టి అలాంటివి చేయకూడదు. అలానే ఈ రోడ్డు సూల్ అని ఉంటుంది. రోడ్డు సూల్ అంటే మన షాప్ ఉంటుంది, షాప్ ఎదురుగా షాప్ ఉండదు, రోడ్లు ఉంటుంది అన్నమాట. అటు పోయే రోడ్డు ఉంటుంది షాప్ ఎదురుగా. అలాంటి రోడ్లు ఉన్నప్పుడు మరి వాటికి నరదిష్టి అనేది ఖచ్చితంగా కదా. ఎంతైనా సంపాదిస్తారు, సంపాదించేది కళ్ళలో పడతా ఉంటారు, పోయేది కూడా అట్లనే ఉంటుంది, ఎక్కువ నష్టపోతూ ఉంటారు. అక్కడ ఏం చేయాలంటే ఆ రోడ్డు సూలు పోయేందుకు మెట్లు హైట్గా పెట్టుకోవడం, లేకపోతే అక్కడ వరకు గోడ కట్టుకోవడం, ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. వినాయకుడి విగ్రహాలు పెట్టి పూజించడం లాంటివి చేయకూడదు. రోడ్డు సూలకి వినాయకుడికి సంబంధం ఉండదు. కాబట్టి అలాంటి విగ్రహాలు పెట్టేసుకొని విగ్రహం మనము పవిత్రంగాను, విగ్రహాన్ని మనము దేవునికి భక్తితోనూ ఇంట్లో పెట్టుకొని పూజిస్తూ ఉంటాం. అలాంటి విగ్రహాలు పెట్టేసి రోడ్డు సూలు అని చెప్పేసి అనే రోడ్డుకి ఎదురుగా విగ్రహాలు పెడితే ఆ ఒక పాపం కూడా మనకే తగులుతుంది. గుళ్ళు కట్టడం అలాంటివి ఏం చేయకూడదు. ఎప్పుడైనా వినాయక స్వామివారి దగ్గరికి వెళ్ళి గుంజిళ్ళు తీయండి, ఆరోగ్యం సహకరిస్తే అది చాలా ప్రతిఫలం ఉంటుంది. అంతేగాని ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆడ పెడితే ఆయన ఏం చేస్తాడు, రోడ్డు సూలుకి ఇంకొంచెం లాస్ చేస్తాడు. అలాంటివి చేయకూడదు. ఇంటికి కూడా లేకపోతే షాపుకి కూడా దిష్టి వినాయకుడు అని, దిష్టి హనుమాన్ అని అలాంటివి పెట్టుకోకూడదు. అలానే ఇంకోటి ఏంటంటే కనుక ఈ యొక్క వృద్ధి అయ్యేదానికి ఈ యొక్క సజ్జలతో పాటు గోధుమలు ఉంటాయి, గోధుమలు, జొన్నలు ఉంటాయి. ఈ 2 కూడా కలగలుపుకొని వడ్లు, నవధాన్యాలు ఉంటాయి అన్నమాట. ఈ నవధాన్యాలతో పాటు లవంగాలు, ఇలాచి ఇవి కూడా కొంచెం యాడ్ చేసుకొని, చెక్క ఉంటుంది, దాల్చిన చెక్క, అలానే బిర్యానీ పత్తా, ఇవన్నీ కూడా మనం ముడుపు కట్టుకోవాలి. గ్రీన్ కలర్ క్లాత్ కానీ, ఎల్లో కలర్ క్లాత్ కానీ, రెడ్ కలర్ క్లాత్లో కానీ ముడుపు కట్టుకొని ఆ ముడుపుని మనము సింహద్వారానికి ఏదైతే షాప్ షటర్ ఉంటుందో ఆ షటర్ పైన కట్టుకోవాలి. కట్టుకొని ఎప్పుడైనా ధూపం వేస్తూ ఉండాలి. ఇలాంటివి కూడా చేస్తూ ఉండాలి. ఇంకా వీరికి ఇంకా వ్యాపార వృద్ధి అవ్వాలి, ఇంకా బాగుండాలి అనుకుంటే కనుక మనకి ఏదైతే దేవుడి మందిరం ఉందో మనకి ఎదురుగా ఉంటే మంచిది.
షాప్ ఏ మూల కన్నా ఉన్నాయండి, ఏ దిక్కు కన్నా ఉన్నాయండి. దేవుడి మందిరం అనేది మనకి ఎదురుగా పెట్టుకోవాలి. ఎదురుగా పెట్టుకుంటే మనకి వ్యాపార వృద్ధి అనేది ఖచ్చితంగా అవుతూ ఉంటుంది. దాంతోపాటు యంత్రాలు కూడా ఉంటాయి. యంత్రాలు కూడా మనకి వ్యాపార వృద్ధి అనే దానికి ఉంటుంది. ముఖ్యంగా నరదిష్టి అనేది ఉండదు. ఇంకొకటి ఎంత సాగుతుంది, ఎలాంటి సాగుతుంది వ్యాపారము, ఎంత అవుతుంది, ఏంటి లాస్ ఏంటి, నష్టం ఏంటి అనేది ఎదుటి వారికి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. తెలిసిన వాళ్ళు ఎవరు తీసుకొచ్చి కూర్చోబెట్టుకోకూడదు. ఇలాంటివన్నీ ఉండాలి. కౌంటర్లు ఎవరు పడితే వాడు ఉండకూడదు. ఇలాంటివన్నీ ఉంటే చేస్తూ ఉంటుంది, వ్యాపార వృద్ధి ఉంటుంది. అలానే ఇక లక్ష్మీ నరసింహస్వామి కాకుండా, సుబ్రహ్మణ్య స్వామి కాకుండా సమీప దూరంలో ఉన్నటువంటి హనుమాన్ మందిరం కూడా వెళ్ళొచ్చు. అక్కడ ఆకుపూజ చేయించుకోవచ్చు. అలానే హనుమాన్ మందిరంకి ఆకుపూజ చేయించుకొని సింధూరం దానం ఇస్తే కూడా వ్యాపార వృద్ధి అనేది బ్రహ్మాండంగా అవుతుంది. అలానే నవగ్రహాల్లో గ్రహమైనటువంటి శుక్రగ్రహం, గురుగ్రహం, వీటికి దానం ఇస్తూ ఉండాలి. గురుగ్రహానికి శనగలు ఇవ్వాలి. శుక్రగ్రహానికి కాజు, క్యాషనట్, జీడిపప్పు ఉంటాయి కదా, అవి దానం ఇస్తూ ఉండాలి. అవి అలాంటి దానం ఇస్తూ ఉంటే కూడా వారికి వ్యాపార వృద్ధి అనేది ఖచ్చితంగా అవుతూ ఉంటుంది. వారి పరిధిని బట్టి వ్యాపార వృద్ధి అవ్వాలంటే కూడా మరొకటి ఏంటంటే, మేషరాశి వారు వ్యాపారం చేస్తారనుకోండి, మేషరాశి వారికి వ్యాపార వృద్ధి అవ్వాలి అనుకోవాలనుకోండి, వాళ్ళు కుజుడికి ఎక్కువగా వారికి ఈ ఉలవలను ఉంటాయి. ఉలవలు ఎప్పుడైనా దానం చేస్తూ ఉండాలి. ఉలవలు దానంతో పాటు వారు నువ్వుల నూనెతో దీపారాయణ చేసుకుంటూ ఉండాలి. రావి చెట్టు దగ్గర దీపారాయణ చేస్తుంటే వారికి వ్యాపార వృద్ధి, నరదిష్టి పోయి వ్యాపార వృద్ధి బాగా వస్తుంది. వృషభ రాశి వారికి వ్యాపార వృద్ధి అంటే వారికి శత్రు భయం ఎక్కువ అన్నమాట. మనం మిత్రులుగా ఉండేవారు శత్రువులుగా ఉంటారు. అలాంటి వృషభ రాశి వారికి వ్యాపార వృద్ధి అవ్వాలనుకుంటే కనుక వాళ్ళు గురువుకి, అలానే శుక్రుడికి కాకుండా రవికి కూడా వారు ప్రార్థించాలి. అంటే గోధుమలు దానం ఇస్తూ గోధుమలకు సంబంధించినటువంటి ఏదైనా తీపి పదార్థం చేసేసి స్వామివారికి ఉదయించే సూర్యుడికి కనుక నీళ్లు ఆర్జనిచ్చేసుకుంటూ ఆ నైవేద్యం పెట్టుకుంటే వృషభ రాశి వారికి మంచి వారికి వ్యాపార వృద్ధి అనేది అవుతుంది. అలానే మిథున రాశి వారికి వ్యాపార వృద్ధి అవ్వాలనుకుంటే కనుక వారు ఎప్పుడైనా ఎవరికైనా వైద్యునికి సేవ చేయించాలి. అంటే వైద్యుని దగ్గరికి వెళ్ళి ఎవరైనా పేషెంట్స్ ఉంటారు కదా, ఆరోగ్యం బాగాలేని వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి సేవ చేస్తూ ఉండాలి. వాళ్ళకి టాబ్లెట్లు ఇప్పించడమా, లేదా ఏదో జెండుమం లాంటిది ఇప్పించడమా, లేదా ఏదో రకమైనటువంటి సేవ చేస్తూ ఉంటే వారికి వ్యాపార వృద్ధి అనేది ఖచ్చితంగా అవుతుంది. అలానే వాళ్ళకు బియ్యం దానం ఇస్తూ ఉండాలి. ఎప్పుడైనా ఒకసారి ఒక కిలో బియ్యం కనుక బ్రాహ్మణత్వానికి కానీ, ఆచార్యుల వారికి కానీ, లేదా నవగ్రహాలు చంద్రగ్రహానికి కనుక వారు దానం చేస్తే వ్యాపార వృద్ధి అవుతుంది. కర్కాటక రాశి వారికి వ్యాపార వృద్ధి అవ్వాలంటే కనుక వాళ్ళు కుజుడికి, అలానే చంద్రుడికి, రెండింటికి దానం చేయాలి. అంటే కందులు, బియ్యము రెండు కూడా దానం చేయాలి. ఉలవలు కూడా దానం చేస్తే చాలా మంచిది. అలానే ఎప్పుడైనా ఒకసారి వారు సముద్రం, నది, ఏరు, సెలయేరు దగ్గర స్నానం ఆచరిస్తూ ఉండాలి. వారు వేసుకున్న బట్టలు కూడా ఒలిచి వేసేసి మంచి వేరే బట్టలు వేసేసుకొని స్వామివారికి ఎక్కడైనా దీపారాయణ చేసుకుంటే వారికి వ్యాపార వృద్ధి అనేది ఖచ్చితంగా అవుతుంది. అలానే సింహరాశి వారి వ్యాపార వృద్ధి అవ్వాలి. ఏదైనా వ్యాపారం తెలుసో తెలియక పెట్టున్నారు, ఆ వ్యాపారం నష్టపోతున్నాము, లాస్ అవుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు వారికి వ్యాపార వృద్ధి అవ్వాలి అనుకున్నప్పుడు వారు ఏం చేయాలంటే దత్తాత్రేయ స్వామి వారికి గోధుమ రొట్టెలు తినిపించుతూ ఉండాలి. గోధుమ నైవేద్యం పెడుతుండాలి. దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం చేస్తుండాలి, అర్చన చేస్తుండాలి, పంచామృత అభిషేకం చేస్తుండాలి, గోత్రనామాలు చదువుతుండాలి. దత్తాత్రేయ స్వామి వారికి ఎప్పుడైనా గురువారం రోజున పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉండాలి. అది పౌర్ణమి అయితే ఇంకా మంచిది, పౌర్ణమికి ముందు చవిస్తే ఇంకా మంచిది. వాళ్ళకి వ్యాపార వృద్ధి ఖచ్చితంగా అవుతుంది. శని భగవాన్ అశుభ దృష్టి కూడా వారికి తగ్గుతుంది. కేతు యొక్క అశుభ దృష్టి కూడా వారికి తగ్గుతుంది. కన్యారాశి వారికి పచ్చపెసలు బుధునికి దానం చేస్తే వ్యాపార వృద్ధి అవుతుంది. అలానే వాళ్ళు ఎప్పుడైనా సరే గాయత్రి మాతకు కానీ, గాయత్రి హోమం కానీ చేయించుకుంటూ ఉండాలి. సొంత డబ్బులతో చేయాలి, ఎక్కడ అప్పు తీసుకొచ్చి చేయకూడదు. గాయత్రి హోమం చేయిస్తే కనుక వారికి అన్ని రకాల వ్యాపార వృద్ధి అయ్యేదానికి, నరదిష్టి నరకోశ పోయేందుకు ఎప్పుడైనా ఒకసారి సజ్జలు కానీ, నల్ల నువ్వులు కానీ దిష్టి తీసేసుకొని రోడ్డుకి ఇరువైపులు కానీ, లేదా పొదలుగా ఉన్న చెట్లలో కానీ, లేకుంటే కనుక పారేడు నీటిలో కానీ వేస్తూ ఉండాలి. కర్పూరం బిడ్డలు దిష్టి తీసుకొని కాల్స్తూ ఉండాలి. నిమ్మకాయ దిష్టి తీసుకొని పడేస్తూ ఉండాలి. ఎగ్ దిష్టి తీసుకోవాలి. ఇలాంటివి చేస్తే వారికి నరదిష్టి ఎక్కువ ఉంటుందన్నమాట. అప్పుడు వ్యాపార వృద్ధి అనేది బాగుంటుంది. తులారాశి వారికి వ్యాపార వృద్ధి అంటే ఎప్పుడైనా వారు ఒక వెండి కాయిన్ కానీ, సిల్వర్ కాయిన్ కానీ, లేకపోతే రాగిది కానీ, పంచలోకాల్లో ఉన్నటువంటి చిన్న ప్రతిమ కానీ తీసుకొని ఎక్కడైనా పారేడు నీటిలో వేయాలి. దిష్టి తీసుకొని పారేడు నీటిలో వేయాలి. పట్టు వస్త్రాలు వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించుకుంటూ ఉండాలి. అలానే కుంకుమర్చన చేయించుకుంటూ ఉండాలి. అమ్మవారి దగ్గర ఎక్కడైనా అమ్మవారు ఉంటారు కదా, దుర్గామాత కానీ, మా పార్వతమ్మవారు కానీ, లలితమ్మవారు కానీ ఉంటే కనుక అక్కడ కుంకుమర్చన చేయించుకొని ఆ కుంకుమను ధరించుకుంటూ ఉండాలి. అప్పుడు వారికి వ్యాపార వృద్ధి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే వృశ్చిక రాశి వారికి వ్యాపార వృద్ధి కావాలంటే హనుమాన్ ఒక్కరే వారికి మంచి చేయగలుగుతారు, ఇంకెవరి వల్ల కాదు. వృశ్చిక రాశి అంటేనే హనుమాన్ ఎప్పుడు వెనకనే ఉంటాడు. కాబట్టి వారు ఏం చేయాలంటే కనుక హనుమాన్ మందిరంకి వెళ్తూ ఉండాలి, సింధూరం సమర్పించుకుంటూ ఉండాలి, నువ్వులను ఆ హనుమాన్ మందిరంలో ఇస్తూ ఉండాలి, ఆకు పూజకి తవనపగులు ఇస్తూ ఉండాలి, అరటిపళ్ళు ఎప్పుడైనా ఒకసారి హనుమాన్ మందిరంలో దానం చేస్తూ ఉండాలి. నవగ్రహాల్లో గ్రహం అయినటువంటి శని గ్రహానికి ఎక్కువ వారు అభిషేకం చేస్తూ ఉండాలి. ఇలాంటి చేసినప్పుడు వారికి ఖచ్చితంగా
వారికి వ్యాపార వృద్ధి అనేది అవుతూ ఉంటుంది. ఇలా ధనుస్సు రాశి వారికి వ్యాపార వృద్ధి అనేది చాలా గుప్తంగా ఉంటుంది వారికి. ఎంతైనా సరే వాళ్ళలో ఉంటుంటారు, స్ట్రెస్ అవుతుంటారు ఎక్కువగా. కాబట్టి వారు ఏం చేయాలంటే కనుక ఎప్పుడైనా ఒకసారి నవగ్రహాల్లో గ్రహం అనేటువంటి చంద్రుడికి వాళ్ళు బియ్యం దానం చేసుకుంటూ ఉండాలి. అలానే ఎప్పుడైనా ఒకసారి గురువుకి దానం చేస్తూ ఉండాలి. వాళ్ళు గురువుకి అయితే కనుక శనగలు కానీ, లేకపోతే అరటిపళ్ళు కానీ, బత్తాకాయలు కానీ, మామిడి పళ్ళు కానీ దానం చేస్తూ ఉండాలి. వారి పేరుతో ఎవరికి పేదవాళ్ళకి ఎప్పుడైనా పంచిపెడుతూ ఉండాలి. వారి వ్యాపారం అనేది ఏది మొదలుపెట్టినా కూడా స్లో అండ్ స్టడీగా వెళ్తూ ఉండేది. వాళ్ళు ఫుడ్ కోర్ట్స్ లాంటివి కూడా ఎక్కువగా చేసుకోవచ్చు. అలాంటి వాటిలో చేసుకుంటే పార్ట్నర్షిప్ వాళ్ళకి పనికిరాదు. లైఫ్లో ధనుసు రాశి వాళ్ళు పార్ట్నర్షిప్ వ్యాపారాలను పెట్టుకోకూడదు. అలా చేసుకుంటూ ముందుకు వెళ్తుండే ఎప్పుడైనా వాళ్ళు దక్షిణామూర్తికి అభిషేకం కానీ, లేకపోతే శివాలయంలో పంచామృత అభిషేకం కానీ చేస్తూ ఉండాలి. నాగపడికలు కానీ, సుబ్రహ్మణ్య స్వామికి కానీ అభిషేకం చేసుకుంటూ దీపారాయణ చేసుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా వారికి మంచి నేర్పుతుగైనటువంటి వ్యాపారం వృద్ధిలోకి వస్తూ ఉంటుంది. వాళ్ళ పర్సనల్ విషయాలు ఎవరికి కూడా షేర్ చేయకూడదు. అలానే మకర రాశి వారి వ్యాపారం ఎలా ఉంటుందంటే దినదిన అభివృద్ధిలో ఉంటుంది వారిది. అంటే ఈ రోజు బాగుంది అంటే రేపు పొద్దున ఇంకా పెరుగుతుందా అనేది ఉండదు, తగ్గొచ్చు. వారిది ఏంటంటే చెప్పలేం. మైండ్ సెట్ ఎలా ఉంటుందో వారి వ్యాపారం కూడా అలానే ఉంటుంది. వీరు ఎక్కువగా బోటిక్ రంగాల్లోనూ, ఫ్యాషన్ డిజైన్ రంగాల్లో బాగా కనిపిస్తూ ఉంటుంటారు. అలానే వీరు సినీ రంగాల్లోనూ అలా బాగా కనిపిస్తుంటారు. అలాంటి వ్యాపారం వృద్ధి బాగా పొందాలి వీరు. ఈ మకర రాశి వారికి వ్యాపారం బాగుండాలి అనుకుంటే కనుక వారేం చేయాలంటే కనుక కుజుడికి, అలానే రాహుకి, కేతువుకి ఎప్పుడు కూడా పూజ చేస్తూ ఉండాలి. రాహుకేతు పూజ చేస్తూ ఉండాలి. అలానే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకంతో పాటు సత్యనారాయణ స్వామి వారి వ్రతం కారణం వచ్చుకుంటూ ఉండాలి. అలానే లక్ష్మీ నరసింహ స్వామికి కూడా ముడుపు కట్టుకుంటూ ఉండాలి. ఇవి చేస్తే మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. కుంభరాశి వారు వ్యాపారం చేయాలంటే కనుక ఇల్లు, ఇటుక, ఇనుము ఇలాంటి వ్యాపారాలు వారికి చాలా అద్భుతంగా ఉంటాయి. అలానే కన్స్ట్రక్షన్ రంగాలు కావచ్చు, ఇలాంటి వాటిలో కూడా రియల్ ఎస్టేట్ రంగాలు కావచ్చు, ఇలాంటి వాటిలో చాలా అద్భుతంగా ఉంటుంది. హోటల్ ఫీల్డ్ కూడా వాటికి అద్భుతంగా ఉంటుంది. అలాంటి రంగాల్లో ఉన్నటువంటి కుంభరాశి వారికి వ్యాపార వృద్ధి బాగుండాలి అంటే పంట భూములు వేసుకునే రైతులు కూడా ఉంటారు వీరు. అప్పుడు వీరేం చేయాలంటే కనుక నవగ్రహాలన్నిటికీ కూడా ఒకసారి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఆవుకి గోధుమ రొట్టెలు తినిపిస్తూ ఉండాలి. ఏదైనా కూరగాయలు ఉంటాయి, తోటకూర, పాలకూర, దోసకాయలు ఇలాంటి ఆవుకు తినిపిస్తూ ఉండాలి. ఆవుకు సేవ చేస్తూ ఉంటే ఈ యొక్క కుంభరాశి వారికి ఎలాంటి నరదృష్టి ఉన్నా, ఎలాంటి శత్రుదోషం ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వారికి వ్యాపార వృద్ధి అనేది ఆగకుండా తగ్గకుండా ఉంటుంది. అలానే మీనరాశి వారు ఉంటారు. మీనరాశి వారికి వ్యాపారం చేయాలంటే కనుక చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇలాంటి పంట భూములు పండించే రైతులు గాను, మంచి సెన్సిటివ్గా ఉండేటువంటి పంటలు కాబట్టి నీటితో చేసేటువంటి వ్యాపారం, పాలతో చేసేటువంటి వ్యాపారం, స్వీట్ షాపులు లాంటివి, నీటితో చేసేటంటే వాటర్ ఫీల్డ్స్ చేసేటువంటి వ్యాపారం అన్నీ కూడా వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి వ్యాపారాలు వారికి ముందుకు వెళ్ళాలంటే కనుక ఎప్పుడైనా ఒకసారి వాటిని విష్ణుమూర్తి కానీ, లేదా వినాయక స్వామి కానీ, దత్తాత్రేయ స్వామి కానీ, సుబ్రహ్మణ్య స్వామికి కానీ ఎక్కడైనా వారు అభిషేక అర్చనలు చేయించుకున్నట్టయితే కనుక, పట్టు వస్త్రాలు సమర్పించినట్టయితే కనుక ఖచ్చితంగా వారికి వ్యాపార వృద్ధి అవుతుంది. ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్జన చేసుకొని ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ ఉండాలి. గోధుమ సంబంధించినటువంటివి స్వామివారికి పెడుతూ ఉండాలి. పాలతాలకి కానీ, పంచదార కానీ, లేకపోతే చక్కెర పొంగల్ లాంటివి కూడా స్వామివారికి సమర్పిస్తూ ఉండాలి. ఎప్పుడైనా అటుకులు పాయసం కానీ, లేదా పాలల్లో తేనె వేసినటువంటి అటుకులు, కుంకుమ పువ్వు, తేనె, పాలు ఇవి వేసినటువంటి అటుకులు స్వామివారికి ఎప్పుడైనా ఇస్కాన్ టెంపుల్లో కానీ, రాములవారి ఆలయంలో పానకం వడపప్పు కానీ వారికి నైవేద్యం పెట్టుకుంటూ ఉంటే వారికి వ్యాపార వృద్ధి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. వినాయక స్వామి దగ్గర గరికా బెల్లం కూడా ఎప్పుడైనా ఒకసారి పెట్టుకుని నమస్కారం చేసుకుంటూ ఉండాలి. వీరందరూ కూడా ద్వాదశ రాశుల వారు ఏం చేయాలంటే కనుక 5 నారికేళములు ప్రతి అమావాస్యకి కూడా ఏదైనా వారికి నచ్చినటువంటి అమ్మవారి స్వామివారి ఆలయంలో కనుక 5 నారికేళములు ఇచ్చి కనుక ఉంటే ఆ నారికేళములు అంటే కొబ్బరికాయలు కొట్టి ఆ చిప్పలు వదిలేయాలి. సగం చిప్పలు తెచ్చుకొని నేను ఇంట్లోకి వెళ్ళేసి పిల్లలకి చట్నీ చేసి పెట్టాలంటే మాత్రం కర్మ మళ్ళీ కొనుక్కొచ్చుకున్నట్టే. మన కర్మలన్నీ పోవాలి, వ్యాపార వృద్ధి అవ్వాలి, నరఘోష పోవాలి, వ్యాపారంలో ఎలాంటి నష్టం ఉన్నా వైదొలగాలి, పార్ట్నర్షిప్ వ్యాపారంలో పక్కకి వెళ్ళిపోవాలి, మనం వృద్ధిలోకి రావాలి. ఒకరు మోసం చేయకూడదు అనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి అమావాస్యకి లేదా ప్రతి పౌర్ణానికి 5 కొబ్బరికాయలు మీకు నచ్చినటువంటి ఆలయంలో సమర్పించుకోవాలి, కొట్టి అక్కడ వదిలేయాలి. ఆ 10 చెప్పులు అక్కడ వదిలేస్తే కనుక ఖచ్చితంగా వ్యాపార వృద్ధి అనేది అవుతుంది. నిమ్మదీపము, మట్టి పరిమిదిలో దీపము, అలానే బియ్యం పిడిది చేసేటువంటి దీపారాజన ఆలయాల్లో చేసుకుంటారు. ఉప్పు దీపం పెట్టుకుంటూ ఉండాలి. ఇది వ్యాపార వృద్ధి చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి విధి విధానం. ఇలాగ చేసుకున్నట్టయితే కనుక అన్ని రాసుల వారికి వ్యాపార వృద్ధి అనేది ఖచ్చితంగా అవుతుంది. ఇక నడిచేటువంటి దశలు, గ్రహ దోషాలు, గోచార ప్రకారంగా ఇంకి వారి మీద ఏదైనా దోషాలు ఉంటే, కాలసర్ప దోషం, నాగదోషం ఉంటే మాత్రం వ్యాపారంలో వృద్ధి అనేది అవ్వదు, పెళ్లి కూడా త్వరగా అవ్వదు. వాటికి సంబంధించినటువంటి పరిహారాలు ఖచ్చితంగా చేసుకుంటేనే వ్యాపార వృద్ధి అనేది అవుతుంది. ఇలా వ్యాపారంలో వృద్ధి రాకపోవడానికి కారణాలు అనేకం. ముందు మనం ఎంచుకొని ఆ తర్వాత ద్వాదశ రాశుల వరకు అయితే కామన్గా చేసుకోవాల్సిన పరిహారాలు అయితే ఇవి. ఇంకా ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి తగ్గట్టుగా వారి గోచార ప్రకారంగా, వారి నామనక్షత్ర ప్రకారంగా ఇంకేదైనా పర్సనల్ ప్రాబ్లం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ఏమవుతుందంటే జాతకం తగ్గట్టుగా ఉండట్లేదు. ఆ జాతకం తగ్గట్టు కాకుండాను వారిపైన వ్యసనంతో, కుళ్ళుతో, కుతంతో, రందితో ఎవరో ఏదో ఒక రకమైనటువంటి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్ ఇలాంటి ఎన్నో రకాల చేయించి అష్టదిబ్బందులను పాలు చేసి వారు వ్యాపారం వృద్ధే కాదు అసలు జీవితంలో
కూడా పైకి రాకుండాను, పెళ్ళిళ్ళు అవ్వకుండా నన్ను గుర్తించకుండాను ఎన్నో రకాల ఇబ్బంది పడేటువంటి వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ జాతక ప్రకారంగా బాగాలేదు అనుకోవటం మూర్ఖత్వం. ఇక ఎన్నో రకాలు ఉంటాయి. ఆరోగ్య సమస్య వస్తుంది, హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్పట్లేదు, హాస్పిటల్కి వెళ్తే ఎలాంటి ఆరోగ్యం కూడా బాగాలేదని చెప్పట్లేదు, బాగుందని చెప్పట్లేదు, ఆ టెస్టులో కూడా తెలియట్లేదు. అవన్నీ కూడా ఏంటంటే సాధన చేసి ఎన్నో రకాల శక్తుల్ని వశం చేసుకున్నటువంటి గురువుకు మాత్రమే సాధ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం పెట్టబోయే ముందు ఒకవేళ పెట్టి ఉంటే కూడా ఆ పెట్టి ఉన్నటువంటి వ్యాపారం వృద్ధిలో రావడానికి నష్టపోతుంటే కూడా భయపడి, బాధపడి, భంగపడి, రోడ్డు వెంపడి నష్టపోయేసి రేపటి రోజున ఏదో రకమైన చేసుకునే కన్నా కూడా ఒక గురువు గారిని సంప్రదిస్తే, మంచి గురువై ఉండాలి, సమీపంలో ఎక్కడ గురువు ఉంటే, మంచి గురువు ఉంటే కనుక సంప్రదిస్తే ఆ గురువు గారికి నిజంగానే ఏదైనా సమస్య ఉంది మీకు అంటే అది ఆరోగ్య సమస్య, లేకపోతే నిజంగా మీ మీద ఎవరైనా చేపించిన సమస్య తెలుస్తుంది, దాని దగ్గర పరిహారం అయితే తెలుస్తుంది. అక్కడ కాలేదంటే అప్పుడు నిజంగా హెల్త్ ఇష్యూ అని తెలుసుకోవాలి. ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా 6 మాసాలకు ఒకసారి అయినా సరే గురువు గారిని కలవండి. ఎక్కడైనా నన్ను కలవమని కాదు, ఎక్కడైనా మీకు తెలిసినటువంటి గురువులు ఉండి కలవండి. నిజంగానే మీ లోపల సమస్య ఉందంటే కనుక దానికి పరిష్కార మార్గం అయితే చూపించే విధంగా ఉంటుంది. ఓకే.